హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సింపుల్ బ్లౌజ్ హ్యాండ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలాగే లో షేప్ పర్ఫెక్ట్గా ఏ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను డ్రా చేసి కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. మనకి లో షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే హ్యాండ్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది, ముడతలు ఏమీ రాకోకుండా. ఇప్పుడు నార్మల్ మన సింపుల్ బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ కోసం 2 మడతల మీద ఉన్న క్లాత్ని ఇలా 4 మడతల మీద వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ముడతలేమి రాకోకుండా కింద సైడు ఎగుడు దేయడం ఏమైనా ఉంటే కనుక ఈ విధంగా డ్రా చేసుకుని కింద సైడ్ని కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం క్లాత్ అనేది కరెక్ట్గా వేసుకుని ఇలా ముడతలు ఏమి లేకోకుండా కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్ బ్లౌజ్కి హ్యాండ్ కాబట్టి కింద సైడు మడత కోసం మనం క్లాత్ తీసుకుంటాం కదా, అది మనం కింద సైడ్ ఒక పావంగుళం అనేది తీసుకోవాలి. అది కుట్టు కోసం ఇలా మడత పెట్టి ముందు మనం కుట్టుకుంటాం కదా, దారాలు ఏమీ కనపడుకోకుండా ఉండటానికి ఇలా మడత కోసం ఒక పావంగుళం తీసుకుని అలాగే మడత పెట్టి కుట్టుకోవడానికి ఒక అంగుళాన్ని క్లాత్ అనేది పెంచుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మడత పెట్టి మనం సింపుల్ బ్లౌజ్కి కుట్టుకుంటాం కదా, దానికోసం ఒక అంగుళం పెంచుకోవాలి. మన హ్యాండ్ పొడవు వచ్చి 6 అంగుళాలు, కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి. ఇలా పెంచుకుని మనం డ్రా చేసుకున్న దగ్గర స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని ఇప్పుడు మన హ్యాండ్ స్టిచ్ చేసుకోవడానికి రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం చెస్ట్ ఎంత తీసుకుంటామో మన హ్యాండ్ వెడల్పు కూడా అంత తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. 9.5. అలాగే చంక డౌను 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని మనకి చంక రౌండ్ అనేది ఎంత ఉందో టేప్తో కొలుసుకుంటాం కదా, దానిలోకి సగం అంటే 16 వచ్చిందనుకోండి, దానికి సగం 8 అంగుళాలు. 8 అంగుళాల దగ్గర ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. 8 అంగుళాల దగ్గర మార్క్ చేసుకున్న కాడ నుంచి మరొకసారి టేప్తో కొలుసుకుంటే 8 వచ్చింది. ఆ 8ని సగానికి చేసుకుని 4 అంగుళాల దగ్గర మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి మనం పర్ఫెక్ట్గా డ్రా చేసుకుంటే కనుక మనకి లో షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం బాక్స్ లాగా లైన్ గీసుకున్న తర్వాత టేప్ తీసుకుని 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే భుజం దగ్గర నుంచి కూడా 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో దాన్ని కలుపుకుంటూ షేప్ అనేది ఇలా తీసుకోవాలి. ఈ విధంగా మనం లో షేప్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటే చంకల్లో ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. అలాగే ముందు ఫ్రంట్ లో షేప్ కోసం ఒక 6 అంగుళం దగ్గర మార్క్ చేసి ఇలా ఈ విధంగా షేప్ అనేది డ్రా చేయాలి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనేది. ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ వచ్చి 6.5 దగ్గర, అలాగే 1.5 ఖర్చు కోసం డ్రా చేసుకుని ఇలాగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మన హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా మనం డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి చక్కగా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసేసుకోవటమే. ఇలాగా సింపుల్ బ్లౌజ్కి ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుని లో షేప్ అనేది తీసుకోవాలి. లో షేప్ కోసం 4 మడతల మీద ఉన్న క్లాత్ని ఇలా 2 మడతల మీద తీసుకుని లో షేప్ అనేది తీసుకోవాలి. చూసారు కదండి మన హ్యాండ్ కటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.